కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘం కమిషనర్గా ఎం కృష్ణ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో చార్జ్ తీసుకున్న అనంతరం అధికారులు సిబ్బంది ఆయనకు పూలమాలలతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎం కృష్ణ మాట్లాడుతూ రెండోసారి బద్వేల్కు కమిషనర్గా రావడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవంతో పట్టణ సమస్యలు అవసరాలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. గతంలో ఎన్నికల సమయంలో పనిచేసా కానీ మళ్ళీ రెండోసారి అవకాశంగా బద్వేల్ రావడం జరిగింది. ప్రజల్ని అలాగే నాయకుల్ని అందరినీ కూడా కలుపుకుంటూ బద్వేలుకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ప్రయారిటీ పైన మొదటగా పారిశుద్ధ్యము, తర్వాత నీటి వసతి, తాగునీటి సౌకర్యం, అలాగే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి సూచనలు కానీ లేదంటే నిధులు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటూ అభివృద్ధి పనులు కూడా ఎక్కడైతే గ్యాప్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సహకారం తీసుకుంటూ ఈ ఉన్నటువంటి కాలంలో నేను పనిచేసే కాలంలో అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చేదానికి నా శాశ్వతగా ప్రయత్నం చేస్తాను. సిబ్బంది కూడా మంచిగా పనిచేసే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ దయచేసి వాళ్ళ సహకారం కూడా తీసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకొని పోతానని చెప్పేసి చేస్తున్నాను. ఏదైనా ప్రజలు కానీ ఏదైనా కంప్లైంట్లు ఏదైనా కూడా ఎప్పటికప్పుడు నా నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఎక్కడ ఏ సమస్య ఉందన్నా కూడా 24 గంటలు కానీ లేదా దానికి మాకు ఎస్ఎల్ఏ పీరియడ్ ఏదో ఆ ఎస్ఎల్ఏ పీరియడ్ ప్రకారం స్పందిస్తూ పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటాను. ముఖ్యంగా ప్రజలను కొట్టేది ఒకటే, మనకు అత్యవసరమైన శానిటేషన్ కాబట్టి శానిటేషన్ గవర్నమెంట్ అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా రకరకాల సూచనలు చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్తున్నారు. కాబట్టి దానికి అనుకూలంగా ఇంటింటి చెత్త సేకరణ కానీ లేదంటే ఇంటి దగ్గరనే తడి చెత్త పరిస్థితి బయట చేసుకోవడం కానీ కాలంలో ఎక్కడంటే పడితే ఎక్కడ పడితే చెత్త వేయడం కానీ చెత్త చేయడం కానీ ఇబ్బందులు పెట్టడం లాంటివి కూడా ఏమీ లేకుండా అన్నీ కూడా సజావుగా ఉండేటట్టు, అలాగే ఈ మధ్యకాలంలో మన డాగ్ మిలేజ్ కింద కుక్కలతో కూడా సమస్య ఉందని చెప్పి సుప్రీంకోర్టు వచ్చిన గైడ్లైన్స్ అనేది వచ్చింది. దానికి కూడా ప్రయారిటీ తీసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల దీంట్లో బాగా మేమైతే ఏ సౌకర్యం నుంచి మా నుంచి కోరుతున్నారు ప్రజలు కూడా అందే విధంగా మాకు సహకరించినట్లయితే ఫలితాలు అనేది త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరు ఏదైనా సరే ఇచ్చేటువంటి సౌకర్యాన్ని ఖచ్చితంగా ఆస్వాదించాలి, వాళ్ళకి అందాలి. దాని మీద పనిచేసి బద్వేలు ఒక స్థాయిలో ఉండడానికి నా శాశ్వతలో కృషి చేస్తాను. దానికి మా సిబ్బంది సహకారము అలాగే నాయకుల సహకారము ప్రజల సహకారం పూర్తి సహకారం తీసుకుని ముందుకెళ్తామని ముఖ్యంగా చెప్తున్నాను. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషనర్, బద్వేలు మున్సిపాలిటీ.